హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఆధునిలోని గోపి ఈ మోటార్స్ కి సంబంధించినటువంటి వెహికల్ షోరూమ్ కి అయితే మనం వచ్చాం అనమాట. చాలా మంది మెసేజ్ చేశారు, భయ్యా 50,000 రేంజ్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటూ ఆ బ్యానర్స్ అండ్ హోల్డింగ్స్ అయితే చూస్తా ఉన్నాము. సో దానికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అండ్ మోడల్స్ ఒకసారి చూపించండి. అండ్ దానికి స్పెషల్ ఉన్నటువంటి ఆ ఫ్యూచర్స్ ఏంటి, ఎందుకు ఆ ప్రైస్ రేంజ్ లో ఇస్తున్నారు అన్నది కూడా ఒకసారి తెలియజేయండి అని అయితే చెప్పారు. సో ఈ రోజు అయితే ఈ షోరూమ్ కి అయితే మనం విజిట్ చేసాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి భయ్యా, నా పేరు వెంకట్ యాదవ్. నా పేరు మల్లికార్జున. మేము ఆధునిక్ ఫుడ్ పేజ్ నుంచి వచ్చాం భయ్య. లోకల్లో చాలా మంది బ్యానర్స్ అవి ఇవి చూసి మెసేజ్ చేస్తా ఉన్నారు, 50,000 కి సంబంధించినటువంటి వెహికల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలియజేయండి అని. సో చెప్పండి భయ్య, మీ కంపెనీలో ఏ మోడల్, మీ బ్రాండ్ ఏది అండ్ మీ మోడల్స్ ఏవే ఉన్నాయి మీ కంపెనీకి సంబంధించి? మనం బ్రాండ్ వచ్చేసి వేణు మోటార్స్ అని. వేణు మోటార్స్ బ్రాండ్. ఓకే, దీనిలో వచ్చేసి 2 మోడల్స్ ఉంటాయి. టూ మోడల్స్ ఓన్లీ టూ మోడల్స్. ఓకే, ఏవే భయ్య? వన్ థండర్ అని. థండర్ థండర్. ఇంకోటి వెన్యూ అని ఒకటి ఉంటుంది. వెన్యూ చేతక్ టైప్. వెస్పా సేమ్ టైప్. వెస్పా టైప్. సో ఓకే భయ్య, ఈ 50,000 రేంజ్ అనేది హైలైట్ చేస్తా ఉన్నారు కదా. సో దానికి సంబంధించి మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి వెహికల్ ఏది? థండర్ భయ్య. థండర్ 50,000 థండర్. మరి దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటి భయ్య? థండర్ మోడల్ వచ్చేసి 50,000, మైలేజ్ వచ్చి 50 వస్తుంది భయ్య. మైలేజ్ 50 వస్తుంది. 45 to 50 అరౌండ్ 55 వరకు వస్తుంది. ఓకే, 45 to 50. ఓకే, అంటే బ్యాటరీస్ ఏమి యూస్ చేస్తారు? 4 బ్యాటరీస్ ఇంక్లూడెడ్ ఉంది. 4 బ్యాటరీస్ 50,000 కి ఇస్తున్నాం. ఓకే, వితౌట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలంటే వాళ్ళు ఇష్టం తీసుకోవచ్చు. అంటే ఏంటంటే 50 మైలేజ్ అనేది సో ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇంకొక 5,000 ఇంక్రీజ్ చేస్తే, ఇంకో ప్లస్ 1 బ్యాటరీ వేసి దీనికి అడ్జస్ట్మెంట్ చేసి 55,000 70 మైలేజ్ వస్తుంది. 55,000. ఓకే, 55,000 కి 70 మైలేజ్. సో గైస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వేణు మోటార్స్ కి సంబంధించినటువంటి థండర్ అనే ఒక మోడల్ వచ్చేసి మనకు 50,000 బడ్జెట్ లో తీసుకుంటే ఏంటంటే 50 వరకు మైలేజ్ వస్తుంది. అంటే 45 to 50 రేంజ్ లో మైలేజ్ అనేది వస్తుంది. లేదు, కొంతమంది ఇంకొంచెం ఎక్కువ మైలేజ్ కావాలనుకున్నటువంటి వాళ్ళకు అప్ టు 70 కిలోమీటర్స్ మైలేజ్ చాలనుకుంటే ఇంకో 5,000 యాడ్ చేసుకున్నామంటే 1 బ్యాటరీ ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే మనకు 70 అంటే అప్ టు 70 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అనేది వస్తుంది జస్ట్ 55,000 రూపీస్కే. అండ్ ఇంకో స్పెషల్ ఫీచర్ కూడా ఉందంటే, ఇంకా అప్గ్రేడ్ గా కావాలనుకుంటే, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 90 కిలోమీటర్స్ వరకు కూడా ఉందండి. 90 కిలోమీటర్స్ వరకు ఇదే మోడల్. ఎంత ప్రైస్ భయ? అది ఇంకో 5,000 ఇంక్రీజ్ 60,000. సో గైస్, ఇక్కడ చూడొచ్చు, థండర్ అనే మోడల్ కి సంబంధించి 50,000 లో ఉంది, 55,000 లో ఉంది, 60,000 లో కూడా ఉంది. 50,000 లో 50 వరకు మైలేజ్ అయితే వస్తుంది. 55,000 కి వచ్చేసి అప్ టు 70 కిలోమీటర్స్ వరకు వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక 90, ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మోడల్స్ లో 90 లాస్ట్ అనమాట మైలేజ్ ప్రొవైడ్ చేయడంలో. అది 60,000 రూపీస్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ ఓకే భయ్య, దీనికి సంబంధించి మంచి ఫ్యూచర్స్ అని చెప్పారు. అండ్ దీనికి వచ్చేసి డిజిటల్ మీటర్ ఉంటుందా? డిజిటల్ మీటర్ ఉంటుంది. అండ్ దీని ఛార్జింగ్ లెవెల్ ఎలా అబ్జర్వ్ చేయాలి? ఛార్జింగ్ లెవెల్ అంటే దీనికి 64 యూనిట్స్ అని పడుతుంది. 66 యూనిట్స్ అని ఉంటుంది. ఇక్కడ 66 యూనిట్స్ అంటే ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టు. ఫుల్ ఛార్జింగ్. మళ్ళీ ఆ నంబర్ మనం ఎప్పుడు ఏ నంబర్ కి వచ్చినప్పుడు ఛార్జ్ చేయాలి? 54, 52 అరౌండ్ వచ్చిందంటే బ్యాటరీ అయిపోయింది అని అర్థం. 90 మైలేజ్ అయిపోయింది అని అర్థం. ఓకే, 90 మైలేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం గమనిస్తే అక్కడ 64 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క